ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి, మీరు కష్టాల్లో ఉన్నవారికి ఇంకా ఎక్కువ కష్టాలు ఇస్తారు, అలాగే సుఖాలలో ఉన్నవారికి ఇంకా ఎక్కువ సుఖాలను ఎందుకు ఇస్తారు? ఇది ఏమైనా న్యాయంగా ఉందా స్వామి అని అడుగుతుంది. అది వినగానే శివుడు నవ్వుతూ, ఈ మాత్రం నీకు తెలియదా పార్వతి అని, నీ ప్రశ్నకు జవాబు చెప్పడమే కాదు, ఎందుకు ఇలా చేస్తానో చూపిస్తాను పదా, వారు నివసించే చోటుకు వెళ్లి నీకు చెబుతాను అని భూలోకానికి వెళ్తారు. శివ పార్వతులు ఇద్దరు అలా భూమి మీద తిరుగుతూ ఒక గ్రామానికి వెళ్తారు. పార్వతీదేవి చాలా అలసిపోయి ఉంటుంది. దేవి, మనం ఈ రోజు ఇక్కడే విశ్రమిద్దాము, నేను వంటకి కావలసిన వస్తువులు తీసుకొని వస్తాను, నువ్వు వెళ్లి వంట చేయడానికి 3 ఇటుకలను తీసుకొని రా అని చెప్పి వెళ్లిపోతాడు. పార్వతీదేవి అప్పటికే అలసిపోయి ఉంటుంది. ఆమె నడుస్తూ ఎదురుగా ఒక అందమైన ఇల్లు కనబడుతుంది. ఆమె దానిని చూసి కూడా దానిని పట్టించుకోకుండా ఆమె దారిలో వెళుతుండగా అలా కొంచెం ముందు పాడుబడిన ఇల్లు కనబడుతుంది. ఆమె ఆ ఇంటి నుండి 3 ఇటుకలను తీసుకుని వెనక్కి వచ్చేస్తుంది. శివుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చొని పార్వతీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పార్వతీదేవి రాగానే, స్వామి, వంట వస్తువులు ఎక్కడ, ఇంకా తీసుకుని రాలేదా? నాకు చాలా ఆకలి వేస్తుంది అని అడగగా శివుడు నవ్వుతూ, వాటి అవసరం ఇప్పుడు లేదులే పార్వతి, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు అని. నువ్వు ఈ ఇటుకలను ఎక్కడి నుండి తీసుకొని వచ్చావు అని అడగగా పార్వతీదేవి, స్వామి, కొంచెం ముందు చాలా పాడుబడిన ఇల్లులు ఉన్నాయి, వాటి నుండి తీసుకొని వచ్చాను అని అంటుంది. అప్పుడు శివుడు, దేవి, అస్సలు పాడుబడిన ఇంటి నుండి ఇటుకలను ఎందుకు తీసుకొని వచ్చావు? ఇక్కడ చాలా కొత్త ఇల్లులు ఉన్నాయి కదా, వాటి నుండి కూడా తీసుకుని రావచ్చు కదా అని అడుగుతాడు. స్వామి, ఆ ఇల్లు చాలా అందంగా ఉన్నాయి, వాటిని చూసి వాటి అందాన్ని చెడగొట్టాలి అని నా మనసుకి అనిపించలేదు అని అంటుంది. దానికి శివుడు నవ్వుతూ, ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దేవి, ఎవరైతే మంచి కర్మలతో జీవితాలను శుభ్రంగా ఉంచుకొని ఉంటారో వారి సంతోషాలను చెడగొట్టడం ఎవ్వరి వలన కాదు అని చెబుతాడు. శివుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే హర హర మహాదేవా అని కామెంట్ చేయండి.